Hi everyone, welcome to my channel. Today topic partnership. Partnership Act 1932 Section 4 of the Act defines the relationship between persons who have agreed to share the profits of a business carried on by all or any of them acting for all. భాగస్వామ్యం అంటే భాగస్వామ్య చట్టం 1932 సెక్షన్ 4 ప్రకారం భాగస్వామ్యం అంటే ఇద్దరు లేదా ఎక్కువ మంది వ్యక్తులు ఒక వ్యాపార సంస్థను స్థాపించి సమిష్టిగా కానీ లేదా అందరి తరపున నిర్వహించుతూ దాని లాభనష్టాలను నిర్ణీత నిష్పత్తిలో పంచుకొనుటకు ఒప్పందం చేసుకుంటే ఆ సంస్థను భాగస్వామ్య సంస్థ అంటారు. టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. దెర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. భాగస్తుల్లో రకాలు. ఫస్ట్ వన్, యాక్టివ్ పార్ట్నర్. An active partner is one who takes active part in the day-to-day working of the business. He may act manager, organizer and advisor and control of the firm. He may also be called as working partner. భాగస్తుల రకాలలో మొదటిది సక్రియ భాగస్తుడు. ఇతడు సంస్థ రోజువారీ కార్యకలాపాలలో బాధ్యత తీసుకొని శ్రద్ధగా పనిచేస్తాడు. అంతేకాకుండా సంస్థకి నిర్వాహకుడిగాను సలహాదారుడిగాను నియంత్రించేవాడిగా పనిచేస్తాడు. సక్రియ భాగస్తుని నిర్వాహక భాగస్తుడని కూడా అంటారు. సెకండ్ వన్, స్లీపింగ్ పార్ట్నర్. ఏ స్లీపింగ్ పార్ట్నర్ ఈజ్ వన్ who contribute capital, shares, profits and contributes to the losses of the business but does not take part in the working of the concern. నిష్క్రియ భాగస్తుడు. ఇతడు మూలధనాన్ని సమకూర్చి లాభాలను తీసుకుంటూ నష్టాలను భరిస్తూ ఉండి సంస్థ కార్యకలాపాలలో బాధ్యత తీసుకోడు. సంస్థ రోజువారీ కార్యకలాపాలలో నిర్వహణలో శ్రద్ధ తీసుకోడు. థర్డ్ వన్, నామినల్ పార్ట్నర్. ఏ నామినల్ పార్ట్నర్ ఈజ్ వన్ who lets as name to the firm. He does not contribute any capital, shares or profits of the business. He is known as partner to the third parties. On the strength of as name, the business may get more credit in the market. నామమాత్రపు భాగస్వామి. ఈ భాగస్వామి సంస్థకు తన పేరును వాడుకోవడానికి అంగీకరిస్తాడు. అతను సంస్థకు మూలధనం చెల్లించడు మరియు లాభాల్లో భాగం తీసుకోడు, నష్టాలను భరించడు. కానీ బయటి వారికి అతను భాగస్వామి అని తెలియజేయడం జరుగుతుంది. అతడు సంస్థలో భాగస్వామి అని తెలియడం వల్ల సంస్థకు మార్కెట్లో మంచి పరపతి ఏర్పడి అమ్మకాలు పెరిగి సంస్థ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఫోర్త్ వన్, పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్. ఏ పర్సన్ మే బికమ్ ఏ పార్ట్నర్ ఆఫ్ షేరింగ్ ద ప్రాఫిట్స్ ఓన్లీ. ఈ కాంట్రిబ్యూట్ మోర్ క్యాపిటల్ అండ్ హీ ఈజ్ నాట్ అలౌడ్ టు టేక్ పార్ట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్. ఈజ్ డస్ నాట్ టేక్ లాసెస్. లాభాల్లో భాగస్తుడు. కేవలం లాభాల్లో మాత్రమే భాగం పంచుకుని నష్టంలో భాగం భరించడు. ఇతను సంస్థకు అధిక మూలధనం సమకూర్చుతాడు. ఫిఫ్త్ పార్ట్నర్, హోల్డింగ్ పార్ట్నర్ ఆర్ టెంపరరీ పార్ట్నర్. హోల్డింగ్ పార్ట్నర్ ఈజ్ ఏ నాట్ పార్ట్నర్ బట్ possess himself as a partner either by words or in writing or by his act. He is called a partner. He does not contribute anything to the business. తాత్కాలిక భాగస్తుడు. ఒక వ్యక్తి ఇతరుల వల్ల సంస్థ భాగస్తునిగా తెలియజేయబడతాడు. ఒక సంస్థ పొరపాటుగా ఇతడు మా భాగస్తుడు అని చెప్పినా అతను కాదని నిరూపించనిచో అతన్ని హోల్డింగ్ భాగస్తుడు అంటారు. అతను సంస్థకు మూలధనాన్ని సమకూర్చడు, లాభ నష్టాల్లో వాటా కూడా తీసుకోడు. సిక్స్త్ పార్ట్నర్, సీక్రెట్ పార్ట్నర్. The position of a secret partner lies between active and sleeping partner, as membership of the firm is kept secret from outsiders, as liability is unlimited and he contribute anything to the business. రహస్య భాగస్వామి. ఇతను తాను సంస్థలో భాగస్తుడని ఇతరులకు తెలియడం ఇష్టం లేని వ్యక్తి, కానీ ఇతను వాస్తవంగా సంస్థలో భాగస్తుడు. ఇతని రుణ బాధ్యత అపరిమితం మరియు సంస్థకు మూలధనాన్ని సమకూర్చి లాభ నష్టాలను పంచుకుంటాడు. సెవెంత్ పార్ట్నర్, సబ్ పార్ట్నర్. ఏ పార్ట్నర్ మే అసోసియేట్ ఎనీబడి ఎల్స్ షేర్ ఇన్ ది ఫార్మ్. హీ గివ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎ షేర్ టు ది స్ట్రాంగర్. ద రిలేషన్షిప్ ఈజ్ నాట్ బిట్వీన్ ది సబ్ పార్ట్నర్ అండ్ ఫార్మ్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ది సబ్ పార్ట్నర్ అండ్ పార్ట్నర్.
ఉపభాగస్థుడు. ఒక భాగస్థుడు సంస్థలోని తన వాటాలో కొంత భాగాన్ని మరొక బయటి వ్యక్తికి బదలాయిస్తే ఆ వ్యక్తిని ఉపభాగస్థుడు అంటారు. ఉపభాగస్థునికి సంస్థకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఉపభాగస్థునికి భాగస్థునికి మధ్య సంబంధం ఉంటుంది. ఎయిత్ పార్ట్నర్, మైనర్ పార్ట్నర్. ఏ మైనర్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ ఎట్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ. A minor cannot enter into a contract act, but a minor may be admitted to the benefits of existing partnership. The minor is not personally liable for liabilities of the firm, but share is the profits. Minor rights. First one, minor can verify accounts and books. Second one, the personal property of the minor is not liable for the debts of the firm. Third one, minor partner cannot file against firm accounts and profits. 8వ భాగస్థుడు మైనర్ భాగస్థుడు. భారత కాంట్రాక్ట్ చట్టం ప్రకారం మైనర్ ఒప్పందార్హుడు కాదు, కానీ భాగస్థులందరి ఒప్పందం ప్రకారం ప్రవేశపెట్టవచ్చు. ఇతడు వ్యక్తిగతంగా అప్పులకు బాధ్యత వహించడు. మైనర్ హక్కులు. ఫస్ట్ వన్, మైనర్ భాగస్వామ్య సంస్థ ఖాతా పుస్తకాలను, లెక్కలను తనిఖీ చేయవచ్చు. సెకండ్ వన్, వ్యక్తిగత ఆస్తిపై సంస్థ అప్పుల చెల్లింపులకు వీలు లేదు. థర్డ్ వన్, సంస్థ ఆస్తులపైన, లాభాలపైన, వాటాలపైన లెక్కల విషయంలో కానీ కోర్టుల దావా వేయడానికి అర్హత లేదు. ఫ్యూచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. భాగస్వామ్య లక్షణాలు. ఫస్ట్ ఫీచర్, మెంబర్షిప్. ఇన్ పార్ట్నర్షిప్ దేర్ మస్ట్ బి ఎట్లీస్ట్ 2 members. మినిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ 2, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఇన్ బ్యాంకింగ్ 10, అదర్స్ 20. బ్యాంకింగ్ ఎగ్జాంపుల్, డ్వాక్రా గ్రూప్స్. సభ్యత్వం. ఈ వ్యాపారాన్ని చేయుటకు కనీసం 2 వ్యక్తులు అవసరం. కనీస సభ్యుల సంఖ్య 2, గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ అయితే 10, ఇతర వాటికి 20. సెకండ్ వన్, కాంట్రాక్చువల్ రిలేషన్. ద పర్సన్స్ జాయినింగ్ ద పార్ట్నర్షిప్ ఎంటరింగ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ ఫర్ రన్నింగ్ ది బిజినెస్. ఒప్పందపు సంబంధం. భాగస్థుల మధ్య ఒప్పందం వల్ల భాగస్వామ్యం ఏర్పడుతుంది. అంటే భాగస్థుల మధ్య ఒప్పందం ఖచ్చితంగా ఉండవలెను. ఈ ఒప్పందం భాగస్వామ్య సంస్థకు పునాది వంటిది. థర్డ్ ఫీచర్, ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్స్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ టు మేక్ ప్రాఫిట్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ ఎమాంగ్ ఇట్స్ పార్ట్నర్స్. లాభాలు పంచుకొనుట. భాగస్వామ్య సంస్థ లాభార్జన కోసమే ఏర్పడవలెను. వ్యాపారం చేయగా వచ్చిన లాభ నష్టాలను ఒక నిర్ణీత నిష్పత్తిలో పంచుకోవడానికి ఒప్పందం ఉండవలెను. ఫోర్త్ వన్, అన్లిమిటెడ్ లయబిలిటీ. లయబిలిటీ ఆఫ్ ద పార్ట్నర్స్ ఆఫ్ ఎ ఫర్మ్ ఈజ్ అన్లిమిటెడ్ అండ్ సమ్టైమ్స్ ప్రైవేట్ ప్రాపర్టీ టేకెన్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ లయబిలిటీ ఆఫ్ ది ఫర్మ్. ద పార్ట్నర్స్ ఆర్ లయబుల్ ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ. అధిక రుణ బాధ్యత. భాగస్థుల రుణ బాధ్యత అపరిమితంగాను, సమిష్టిగాను, వ్యక్తిగతంగాను ఉండవచ్చు. వ్యాపారంలో వచ్చే నష్టాలకు సంస్థ ఆస్తులు సరిపోకపోతే సొంత ఆస్తులు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. ఫిఫ్త్ వన్, గుడ్ ఫేత్. ద వెరీ బేసిస్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ బిజినెస్ ఈజ్ గుడ్ ఫేత్ అండ్ మ్యూచువల్ ట్రస్ట్. అత్యంత విశ్వాసము. భాగస్వామ్య ఒప్పందం అత్యంత విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి భాగస్థుడు అత్యంత విశ్వాసంతో ప్రవర్తించవలెను. సిక్స్త్ వన్, రిస్ట్రిక్షన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. No partner can sell or transfer as share to anybody else without the consent of the other partner. భాగస్థుల వాటాల బదిలీ. భాగస్వామ్య సంస్థలోని భాగస్థులు సంస్థలోని తమ వాటాలను ఇతరులకు బదిలీ చేయరాదు. బదిలీ చేయవలనన్న ఇతర భాగస్థుల అంగీకారం అవసరం. సెవెంత్ వన్, ఎగ్జిస్టెన్సీ ఆఫ్ బిజినెస్. పార్ట్నర్షిప్ కెన్ ఓన్లీ సమ్ కైండ్స్ ఆఫ్ బిజినెస్. ద టర్మ్ బిజినెస్ ఇంక్లూడ్స్ any trade, profession or occupation. The business must be legal and lawful. న్యాయబద్ధ వ్యాపారము. సంస్థ చేపట్టే వ్యాపారం న్యాయబద్ధంగా ఉండవలెను. అవినీతికరమైన, అన్యాయపూరితమైన ప్రభుత్వం చేత నిషేధించబడిన వ్యాపారాలను చేయరాదు. ఎయిత్ వన్, రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. రిజిస్ట్రేషన్ ఈజ్ బేస్డ్ అపాన్ పార్ట్నర్స్. నమోదు. భాగస్వామ్యంలో నమోదు తప్పనిసరి కాదు, కానీ అది భాగస్థులపైన ఆధారపడి ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. భాగస్వామ్యం యొక్క ప్రయోజనాలు.
ఏ పార్ట్నర్షిప్ ఫామ్ ఎంజాయ్ మోర్ అడ్వాంటేజెస్ కంపేర్ టు ఏ సోల్ ట్రేడింగ్ కన్సర్న్. సొంత వ్యాపారంతో పోలిస్తే భాగస్వామ్య సంస్థ ప్రయోజనాలు అధికం. ఫస్ట్ వన్, ఫెసిలిటీ ఆఫ్ ఫార్మేషన్. లైక్ ద సోల్ ప్రొపరేటర్షిప్ అండ్ ఏ పార్ట్నర్షిప్ కెన్ బి ఫార్మ్డ్ వితౌట్ మచ్ ఎక్స్పెన్సెస్ అండ్ లీగల్ ఫార్మాలిటీస్. సులభంగా స్థాపించుట. సొంత వ్యాపారం వల్ల దీనిని సులభంగా ప్రారంభించవచ్చు మరియు స్థాపించడానికి మరియు రద్దు చేయడానికి చట్టరీత్యా గల ఆంక్షలు బహుస్వల్పం. సెకండ్ వన్, లంగర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. The resources or saving of more than one person are available for the business. అధిక మూలధనము. సొంత వ్యాపార సంస్థ కంటే భాగస్వామ్య సంస్థకు అధిక మూలధనం సమకూరుతుంది. ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ భాగస్తులు ఉంటారు కాబట్టి మూలధనపు వనరులు అధికంగా పెంచుకోవచ్చు. థర్డ్ వన్, ప్రాంప్ట్నెస్ ఇన్ డిసిషన్ మేకింగ్. ద పార్ట్నర్స్ మీట్ ఫ్రీక్వెంట్లీ అండ్ దే కెన్ టేక్ ప్రాంప్ట్ డిసిషన్స్. నిర్ణయం తీసుకోవడంలో సత్వరత్వం. సాధారణంగా సంస్థలో ఎక్కువ మంది ఉంటారు. కొద్దిమంది భాగస్తులు తరచూ సమావేశమై త్వరగా సముచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఫోర్త్ వన్, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్. దిస్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ హైలీ ఫ్లెక్సిబుల్. దిస్ బిజినెస్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ లీగల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇట్స్ యాక్టివిటీస్. త్వరిత మార్పులు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార స్వభావాన్ని, మూలధనాన్ని, కేంద్రాన్ని భాగస్తుల ఇష్ట ప్రకారం ఎప్పుడైనా తేలికగా మార్చుకోవచ్చు. ఫిఫ్త్ వన్, రెడ్యూస్డ్ మేనేజ్మెంట్ కాస్ట్. వర్క్ రిలేటెడ్ టు డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ ఆర్ డిస్ట్రిబ్యూట్ ఆల్ పార్ట్నర్స్. తగ్గిన నిర్వహణ ఖర్చు. భాగస్వామ్య సంస్థలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు కావున వ్యయాన్ని సులభంగా పంచుకుంటారు. సిక్స్త్ వన్, క్లోజ్ సూపర్విజన్. Partners take active part in the management of the business. Their close supervision helps in the eliminating wastage and minimize the cost. It leads to greater efficiency. సిబ్బందితో ప్రత్యక్ష పరిచయం. భాగస్తులకు సంస్థ ఉద్యోగులతో కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉంటుంది. అటువంటి పరిచయం వల్ల ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను బట్టి వారికి తగిన విధులను అప్పగించవచ్చు. అంతేకాక పనివారి సమస్యలను శీఘ్రంగా పరిశీలించి వ్యాపారం నష్టపోకుండా చూస్తారు. సెవెంత్ వన్, రెడ్యూస్ రిస్క్. ద రిస్క్ ఆర్ లాస్ ఆఫ్ బిజినెస్ విల్ బీ షేర్డ్ బై ఆల్ పార్ట్నర్స్. సో లెస్ బర్డెన్ కంపేర్ టు సోల్ ప్రొపరేటర్షిప్. నష్టభయం తగ్గింపు. నష్టాన్ని అందరు భాగస్తులు పంచుకోవడం వల్ల నష్టభయం తగ్గుతుంది. ఎయిత్ వన్, ఈజీ డిజల్యూషన్. ద పార్ట్నర్షిప్ కెన్ బి డిజాల్వ్డ్ ఆన్ ఇన్సాల్వెన్సీ ఆర్ డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్. నో లీగల్ ఫార్మాలిటీస్ ఆర్ టు బి అబ్జర్వ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిజల్యూషన్. సులభ రద్దు. ఈ సంస్థ ఎలాంటి లాంఛనాప్రాయం లేకుండా సులభంగా రద్దు చేయవచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. భాగస్వామ్యం యొక్క ప్రతికూలతలు. ఫస్ట్ వన్, అన్లిమిటెడ్ లయబిలిటీ. అన్లిమిటెడ్ లయబిలిటీ ఈజ్ ఏ మేజర్ డ్రాబ్యాక్ టు ఏ పార్ట్నర్షిప్ ఫామ్. ఇఫ్ ద బిజినెస్ అసెట్స్ ఆర్ నాట్ సఫిషియెంట్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ది డెట్స్, పార్ట్నర్స్ మస్ట్ సేల్ దేర్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అండ్ పే ఆఫ్ ది డెట్స్. అపరిమిత రుణ బాధ్యత. భాగస్థుల రుణ బాధ్యత అపరిమితం, వ్యక్తిగతం, సమిష్టం కావడం వల్ల సంస్థ చెల్లించలేని అప్పులను భాగస్థులు తమ వ్యక్తిగత ఆస్తుల నుంచి చెల్లించాల్సి వస్తుంది. సెకండ్ వన్, ఇన్స్టబిలిటీ. పార్ట్నర్షిప్ కేమ్స్ టు యాన్ ఎండ్ బై ది డెత్, ఇన్సాల్వెన్సీ ఆర్ ఏ పార్ట్నర్. అస్థిరత. భాగస్వామ్య వ్యాపారంలో స్థిరత్వం అనేది నిరంతరంగా ఉండే అవకాశం తక్కువ. ఎందుకంటే భాగస్థులు దివాలా తీసినా, మరణించినా, విరమించినా సంస్థ రద్దవుతుంది. థర్డ్ వన్, ల్యాక్ ఆఫ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. ద అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ కన్సర్న్ ఆర్ నాట్ పబ్లిష్డ్, సో పబ్లిక్ ఈజ్ అన్అవేర్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం. ఈ భాగస్వామ్య వ్యాపారంపై ప్రజలకు కొంత అపనమ్మకం ఉంటుంది. ఎందుకంటే భాగస్వామ్య సంస్థలపై ప్రభుత్వపరమైన పర్యవేక్షణ, అదుపు ఆజ్ఞలు లేకపోవడం వల్ల ఈ సంస్థలు ప్రజల విశ్వాసాన్ని నమ్మించలేకపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like and subscribe my channel. If you have any doubts, comment below.